ఎన్డీఏ, యూపీఐ. యూపీఐ ఎన్డీఏకి పోటీ వచ్చిందా, ఎన్డీఏకి యూపీఐ పోటీ వచ్చిందా అని పక్కన పెడితే ఇద్దరు చెరొక గ్రూప్. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఎన్డీఏ అంటే, అదే సందర్భంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసుకుంది. తర్వాత ఈ మధ్యన యూపీఐ తీసేసింది. వాస్తవంగా యూపీఐ అది పక్కన పెడితే ఇప్పుడు అది తీసేసి ఐఎన్డిఏ అని కూటమి పెట్టుకుంది. కానీ యూపీఐ అనేది ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది. అది పార్టీ కాదు, లేదా పార్టీల కూటమి కాదు, మన పేమెంట్ స్ట్రక్చర్. దాన్నే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటారు. దాంట్లో మనం యూపీఐలో ఈ అన్ని యాప్స్ లింక్ అవుతాయి, అది మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఇది ప్రారంభించింది 2016 ఏప్రిల్ 11 నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక యూపీఐ ట్రాన్సాక్షన్. ఈ 10 ఏళ్లలో 500 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు దాంట్లో యూపీఐలో. 500 మిలియన్లు, 504 బ్యాంకులు, 65 మిలియన్ మర్చెంట్స్ ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు.